జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలపై దృష్టి పెట్టారు. యువ నేతలను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ప్రధానంగా విజయవాడపై జగన్ కొత్త ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గం వైసీపీకి చిక్కలేదు. రకరకాల ప్రయోగాలు చేశారు, కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి మాస్టర్ ప్లాన్తో ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లాంటి వారి పేర్లు బయటకొచ్చాయి. కానీ వారు విముఖత చూపడంతో యువనేత దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయాలని చూస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై అవినాష్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయినా సరే జగన్ పోటీకి రెడీ చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నట్టు సమాచారం. వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత 3 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2014లో ఓ పారిశ్రామికవేత్తతో పోటీ చేయించారు, కానీ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలిచారు. 2019లో సైతం మరో పారిశ్రామికవేత్తను రంగంలోకి దించారు. అయినా సరే వర్కౌట్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచింది, కానీ వైసీపీ విజయవాడలో మాత్రం అభ్యర్థి ఓడిపోయారు. మళ్లీ నాని గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో 2 సార్లు ఎంపీగా గెలిచిన నాని వైసీపీ నుంచి పోటీ చేసిన ఫలితం టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అందుకే ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సీట్ ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికి వర్తిస్తూ వస్తుంది. ఇక్కడ బీసీలను ప్రయోగించాలని చూశారు జగన్, కానీ అది సాధ్యపడలేదు. అందుకే కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీలను పిలిచారు. విజయవాడ నుంచి పోటీ చేయించాలని సూచించారు. అందుకు వారు విముఖత చూపించారు. అందుకే ఆయన దృష్టి దేవినేని అవినాష్పై పడింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు అవినాష్. తర్వాత టీడీపీలో చేరారు. 2019లో గుడివాడ అసెంబ్లీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ప్రస్తుతం జగన్ వెంట చాలా చురుగ్గా తిరుగుతున్నారు. అందుకే ఈసారి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు అవినాష్ విముఖత చూపుతున్నట్టు సమాచారం. దీనిపై జగన్ సీరియస్ కావడంతో ఒప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో వాస్తవం ఎంతుందో చూడాలి.